నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే బీజేపీ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది, హిందువులపై జరుగుతున్నటువంటి ఏవైతే దాడులు కావచ్చు దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాలా. తాజాగా మోర్తాడ్లో ఒక క్యాండిడేట్ని అయితే అతి దారుణంగా ఒక 40 మంది రోహింగ్యులు, పాకిస్తానీ రోహింగ్యులు అని చెప్పేసి కూడా మనకి కొన్ని వీడియోస్ అనేది వైరల్ అవుతా ఉన్నాయి. నిజంగానే పాకిస్తానీ రోహింగ్యులు నిజామాబాద్ జిల్లాతో పాటు ఏవైతే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలలో రోహింగ్యులు ఉన్నారో అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. మనతో ఈ అంశంపై మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. అన్న నమస్తే అన్న. సో ఈ రోహింగ్యులు అనే మాట అనేది బయటకు వస్తూ ఉంది. ఎవరైతే ఒక హిందూ కార్యకర్త పైన దాడి చేసిరు అనే దానికన్నా ముందు పాకిస్తానీ రోహింగ్యులు దాదాపు 40 మంది అతని పైన దాడి చేశారు, ఎవరైతే ఆ రొయ్యల సురేష్ అనే వ్యక్తి పైన అని చెప్పేసి కూడా మాట్లాడుతారు ఉన్నారు. దాంతోపాటు నిజామాబాద్ జిల్లా ఏదైతే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి అతన్ని పరామర్శించడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది అంటారు దాని గురించి? సురేష్ మీద కొంతమంది దేశ వ్యతిరేక శక్తులు దాడి చేయడం, దాన్ని భారతీయ జనతా పార్టీ అక్కడున్న నాయకుడు డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు కానీ, లేకపోతే మా ఎంపీ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ నిత్యం వెళ్ళడం, ఆ ప్రాంతంలో ఉండే గ్రామాభివృద్ధి కానీ మిగతా గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ముదిరాజు బిడ్డ మీద జరిగిన దాడిని పెద్ద ఎత్తున ఖండించిన తర్వాత పోలీసు వాళ్ళు కేసులో పెట్టి, వీళ్ళు రోహింగ్యులని మేము కొత్తగా చెప్తలేము. మేము ఈ భారతదేశంలో ఏ దాడి జరిగినా కానీ దాని లింకు ఈ ఇందూరు జిల్లాలో దొరుకుతుంది. పాస్పోర్ట్లలో విదేశాలకు పాస్పోర్ట్ ఇచ్చారని బోధనలో దొరుకుతుంది. ఒకే ఇంటి పేరు మీద ఇది చేస్తారు. ఈ ఇందూరు జిల్లాలో కెనాల్ కట్ట కానీ, మాలపల్లి కానీ, ఆటోనగర్లో విపరీతంగా విదేశీయులు ఉన్నారని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటారు. మేము చెప్పింది కాదు ఇది. మేము అక్కడికి వెళ్ళి మేము చెప్పింది లేదు. అలా మేము గుర్తుపట్టాం. ఇవన్నీ జరుగుతున్నా కానీ వాళ్ళకి ఏముంది అంటే, ఎవరైతే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ మత ఛాదస్తవాదులుగా మన భారత వ్యతిరేకులుగా మారుతున్నారో వాళ్ళకి ఏముందంటే, మాకు మళ్ళీ ఒకసారి నిజాం పరిపాలన వచ్చింది. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు నిజాం పరిపాలన మరొకసారి వచ్చింది. మా వాళ్ళు ఎటుంటే ప్రభుత్వం మాకు అనుమతి ఉంటుంది, మా మీద కేసులు చేయది. అదే సిన్నాపల్లిలో జరిగిన సంఘటన జరిగితే తెల్లని దాకా పోలీస్ బెటాలియన్ అంతా దిగి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి 3 రోజుల దాకా వదలకుండా మేమందరం పోయి కూర్చొని వాళ్ళ మీద కేసులు ఏం చేసిరు. సిన్నాపల్లి సంఘటన కూడా స్పష్టంగా చెప్తున్నాం. అది అక్కడ గ్రామంలో ఉండే యువతుల యొక్క ఫోటోలు, మహిళల యొక్క ఫోటోలు మార్కింగ్ చేస్తుండని 2 సంవత్సరాల కిందట గ్రామస్తులు అందరూ కూడా అక్కడ పర్సనల్గా అతను ఈ ప్రాంత వ్యక్తి కాదు, సిన్నాపల్లి వ్యక్తి కాదు. ఇవాళ కూడా ఆరోపణల ఏదైతే సురేష్ మీద జరిగిన దాడి జరిగిందో లోకల్ కాదు అని చెప్తున్నారు లోకల్ ఉన్న ముస్లిమ్స్. నేను చెప్తాను మా నలుగురు కలిసి దగ్గర 40 మందితో గుమ్మిగూడి అతని పైన దాడి చేశారని స్పష్టంగా అదే కనబడుతుంది. వీడియోలు చూసినా అదే కనబడుతుంది. ఇది చూసి ఏం జరిగిందో పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి. అక్కడ ఏం జరిగిందో, న్యాయం ఏం జరిగిందో చెప్పాలి. అని మాట్లాడతారు. బాల్కొండకు 4 చైర్మన్లు ఉన్నారు. ఏమైంది? ఒక ముదిరాజ్ బిడ్డకు న్యాయం చేయలేదా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇంతమంది నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముదిరాజ్ బిడ్డకు న్యాయం చేయలేదా? ఇలా సురేష్ మీద జరిగిన దాడి కేవలం ముదిరాజ్ మీద జరిగిన యావత్తు హిందువుల మీద జరిగిన దాడిగా మారుస్తున్నాం. ఇవాళ నేను చెప్తున్నాను జిల్లా యంత్రాంగానికి స్పష్టంగా కూడా అడుగుతున్నాం వాళ్ళకు, మీకు నిజంగా ఇది అవుతే ఆ దాడి వెనుక ఎవరున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించండి. లేకపోతే ఇప్పటికే చైతన్యమైంది ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున. మేము కూడా ఎందుకంటే శాంతి భద్రతలు దెబ్బతినద్దు, సహకరిద్దాము. మా మీద దాడి జరిగితే మా ఆడపిల్లల మీద మార్కింగ్ చేసినోడిని మీరు కాపాడతారు, అలాగే మా మీద దాడి చేసినోడిని కూడా మీరు కాపాడతారు. మా పిల్లలు ఆ యొక్క ఆవేదన ఇచ్చేయలేక ఎవరో ఒకళ్ళు కొడితే దాన్ని పెద్ద ఎత్తున ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిండే. ఇవాళ ఓవైసీని అడుగుతున్నా, మరి ఇలా మా ముదిరాజ్ బిడ్డ మీద సురేష్ మీద దాడి జరిగితే ఎటుపోయారు మీరు అని అడుగుతున్నా నేను. ఎటుపోయారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? మహేష్ కుమార్ గౌడ్ సొంత నియోజకవర్గం అది. మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. వచ్చి ఆ సురేష్ను మాట్లాడించి మేము ముదిరాజులకు మంత్రి పదవి ఇచ్చినామని చెప్పుకుంటారు కదా. మరి ముదిరాజు మీద చంపేందుకు ప్రయత్నం చేస్తుంటే కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించకపోతే ఎవరు అక్కడ పోటీ చేసిన ఆయన ఏడి? 4 చైర్మన్లు లేరి, అలాగే పిసిసి అధ్యక్షుడు అదే నియోజకవర్గం. ఎక్కడికి పోయారు మీరు అందరన్నా? అక్కడ పోయి మల్లికార్జున రెడ్డి కానీ, అక్కడ పోయి ధర్మపురి అరవింద్ గారు కానీ, అక్కడ పోయి రాకేష్ రెడ్డి గారు ధైర్యం ఇచ్చేదాకా అధైర్యంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారకులు ఎవరు అని అడుగుతారు. సో దాంట్లో ఇంకొకటి ఏంటంటే, హిందువులు ఎవరైతే సురేష్ గురించి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా అక్రమ కేసు. రెడ్డి గారు అక్కడ మాస్ వార్నింగ్ కూడా అక్కడ మోర్తాడ్ ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చినారు అని చెప్పేసి కూడా మనకు వీడియో వైరల్ అవుతా ఉంది. సో అది ఆ వార్నింగ్ అనేది కరెక్టేనంటారా ఒక పోలీస్ అధికారి పైన? పోలీస్ అధికారులు ఎవరి మీద వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏముండదు. కానీ ఎప్పుడైతే స్పందించాల్సిన వాళ్ళు స్పందించకుండా ఇంతమంది వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద కేసులు బుక్ చేసుడు ఏమైంది?
సురేష్ మీద దాడి జరిగినట్టే ఎట్లాగైతే సిన్నాపల్లిలో దాడి జరిగిందో దాడి జరగంగానే పోలీసు వాళ్ళు కొన్ని 10-15 జీవులు వేసుకొని ఉరికి సిన్నాపల్లికి 15 జీవులు వేసుకొని ఉరికిన పోలీసు వాళ్ళు మరి మోడతాడు కురకొచ్చు కదా, మోడతాడులో పోయి వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు కదా. రాత్రి 10 గంటలకు వాట్సాప్లలో మెసేజ్ పెట్టుకుంటే కూడా సిన్నాపల్లిలో వెతికి అరెస్ట్ చేసిర్రే. అంత యాక్టివ్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు ఇవాళ మోడతాడులో కూడా అలానే ఉండాలి కదా. ఎందుకు మా ఎమ్మెల్యే గారు అంత వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? ఎక్కడైతే ఫెయిల్యూర్ అక్కడ 100%. సో ఈ సెటిల్మెంట్కి కూడా ఒకవేళ ఏదైనా కూర్చొని మాట్లాడుకుందాం అనుకుంటే హిందువులు ఎవరైతే ఉన్నారో దాంట్లో నుంచి ఒక 4-5 పెద్ద మనుషులు రండి, ఏదైనా ఉంటే సెటిల్మెంట్ చేసి పంపిస్తామని చెప్పేసి ఎస్ఐ గారు అన్నారు అని చెప్పేసి ఎమ్మెల్యే పైడి రేఖాష్ రెడ్డి గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఇది ఈ పంచాయతీ ఏంటంటారు? అంటే దురదృష్టం ఏంది అంటే అధికారంలోడు గట్టికుంటే కాంగ్రెస్ పట్టుడు గట్టికుంటే ఒక ఎస్ఐకి ఆ మాట్లాడేది లేదు. ఎస్, ఇప్పుడు సిన్నాపల్లిలో మా వాళ్ళ మీద కేసులు అయినాయి, తిరుమన్పల్లి ఇదైనాయి, ఇవన్నీ కూడా కేసులు అయినాయి. మేము ఏమన్నాం, ఎస్ మా వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవిస్తారు. వాడు తప్పుగా ఫీల్ అయితే లేడు, దాడి చేసిండు. ఎందుకు దాడి చేసిండు అంటే నా ఇంట్లో ఆడపిల్లల ఫోటో నువ్వు ఎట్లా తీస్తావు నా కొడుకు అని చెప్పి తీసాడు. వాడు తన కుటుంబ సభ్యులు, తన మహిళలు, తన ఇంట్లో ఉన్న ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుండని చెప్పి రివర్స్ చేసాడు. మరి ఇక్కడ వాళ్ళకి జరిగిన సంఘటనలో ఏం జరిగిందో తెలుసుకోవాలి, ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. రాకేష్ రెడ్డి గారు మాట్లాడిన మాట 100% నిజము. ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఏదైతే ఎస్ఐతో మాట్లాడాడో దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా కూడా సమాధిస్తుంది. ఇవాళ కూడా చెప్తున్నాను నేను, ఈ జిల్లాలో ఎక్కడైనా సరే ఒక హిందువు మీద దాడి జరిగినా, అన్యాయంగా ఇంకెవరిని దాడి చేసినా భారతీయ జనతా పార్టీ క్షమించదు. స్పష్టంగా కూడా చెప్తున్నాము, జిల్లా పోలీస్ యంత్రాంగం చెప్తున్నాము, అలాగే స్థానికంగా ఉండే అన్ని వర్గాల వారికి చెప్తున్నాం. ఏ ఒక్క నాయకుడు కూడా హిందువు మీద దాడి చేసి తప్పించుకుంటామంటే మాత్రం అది కాదు. సో మీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క హిందూ బిడ్డ పైన చేదేస్తే మాత్రం ఊరుకోదు అని చెప్పేసి మీరు సవాల్ విసురుతా 100% చెప్తున్నా. అన్యాయంగా నా బిడ్డలను ఎవరన్నా కానీ, నా తమ్ముళ్ళను, నా అన్నలను, నా అక్క చెల్లెలను, అది ఏ పార్టీ అయినా పర్లేదు, కనీసము మీ కళ్ళల్లో వేరే రక భావం ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. సో దీంట్లో ఏ పార్టీ అయినా పర్లేదా? ఏ పార్టీ అయినా పర్లేదు, హిందూ అయితే చాలు. చెప్తున్నా కదా, హిందువులకి ఏంటంటే ఈ భారతదేశంలో అందరున్నది హిందువులే కదా, ఇలా డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పండి. కాకపోతే ఇక్కడ కొన్ని పార్టీలకు అతీతంగా కొంతమంది కొమ్ము కాస్తా ఉన్నారు. ఎందుకంటే మీరే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా వచ్చి రొయ్యల సురేష్ ని పరామర్శించలేకపోయారని చెప్పేసి. ఇప్పుడు మీ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత హిందువుల పైన ప్రేమ, జాలి కావచ్చు, లేకపోతే ఎక్సెట్రా ఏదైనా కావచ్చు ఇవాళ కాదండి. ఈ జిల్లాలో ఒక అరవింద్ ఒక్కడే ఎంపీ ఉండే, బైన్సాల పక్క జిల్లాలో జరిగింది, పోయి అరవింద్ నిలబడ్డాడు. ఆ రోజు బైన్సా హిందువులకు మద్దతుగా అరవింద్ నిలబడ్డాడు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందించి ముందుకెళ్తారు. దాంట్లో మోమాటం ఉండదు. ఇక్కడ అక్కడ అని కాదు, ఏ హిందువుకి అన్యాయం జరిగినా, ఏ భారతీయుడికి, నిజాయితీ గల భారతీయుడికి అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంటుంది. దాంట్లో రెండో ఆలోచన లేదు. నేను ఇవాళ కూడా స్పష్టంగా చెప్తున్నా, హిందువుల మీద, భారతీయుల మీద దాడి చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎవరైనా సరే బీజేపీ వదలదు అని చెప్తారు. సో ఇక్కడ పైడి రాకేష్ రెడ్డి గారు ఇంకొక మాస్ వార్నింగ్ కూడా ఇచ్చినారు. ఎవరైతే మోర్తాడ్ ఎస్ఐ గారికి, మీరు 40 మంది, దాదాపు 40 నుంచి 50 మంది ఎవరైతే ఆ రొయ్యల సురేష్ పైన బుల్లెట్లతో దాడి చేసినారు, బుల్లెట్లతో ఎక్కించినారు ఆయన పైన అని చెప్పేసి అని అన్నారు. మరి అక్కడ ఎవరైతే వాళ్ళు కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విచక్షణ రహితంగా వాళ్ళు ఒక రోహింగ్యులుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అసలు నిజంగా 100% వాళ్ళే అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వాళ్ళని ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉంది? అందుకోసమే రేవంత్ రెడ్డి గారు కులగణన పెట్టిండు. మరి రోహింగ్లను ఒకటి పెడితే అయిపోతుండే కదా, ఆయన పెడితే బయటకు వస్తారు కదా. వాళ్ళు కూడా ఎందుకు బయటకు పంపించలేకపోతా ఉన్నారు? పంపించలేకపోతున్నారంటే వాళ్ళు ఇక్కడ ఉన్న ముసుగు కప్పుకుంటారు కదా. భారతీయ ముస్లింల ముసుగు కప్పుకొని బతుకుతున్నారు రోహింగ్లు. రేపొద్దున అదే రోహింగ్లతో భారతీయ ముస్లింలకు ఆపదొచ్చి పడుతుంది. అది మాట్లాడతారు. ఇవాళ హైదరాబాద్లో మీరు ఎక్కడైనా కానీ ఆ మాసప్ ట్యాంక్ మీద పోయిన తర్వాత చూడండి, అక్కడ ఉండే ముస్లింల పరిస్థితి ఏ రకంగా ఉంది, వాళ్ళు హిందూ ఏరియాలకు ఏ రకంగా పారిపోయి వస్తున్నారు, రోహింగ్లు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీ నుంచి వచ్చిన వీళ్ళందరితో ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అక్కడ చూడండి కదా. ఇది అర్థం చేసుకోండి కదా. సో దీంట్లో కొంతమంది ఏమంటున్నారంటే, ఎవరైతే ఈ రోహింగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫుల్ సపోర్టెడ్గా లోకల్గా ఉంటున్నటువంటి ముస్లిం సోదరులే వాళ్ళకి షెల్టర్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నేను భారతదేశంలో ఉండే, హిందువుల్లో ఉండే, భారతదేశంలో ఉండే ప్రతి భారతీయ ముస్లింకు కోరేది ఒకటే, మీరు ఏదైతే ఇవాళ కొంతమంది, అందరు కాదు కొంతమంది రోహింగ్యులకు కానీ, బంగ్లాదేశీలకు కానీ, పాకిస్తాన్ నుంచి వచ్చిన విదేశీ శక్తులకు మీరు ఇవాళ ఆసరాగా నిలబడుతుర్రో
రేపు మీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేస్తుంది అదే. కొంతమంది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన వ్యవహారంతోనే ఈరోజు భారతదేశం ఈ పరిస్థితిలో ఉంది. ముస్లింలకు హిందువుల మధ్యలో గొడవలు నడుస్తున్నాయి. ఇవాళ అందుకోసం చెప్తున్నాం, ఎవరైనా సరే వారికి సహకరించిన వారికి భవిష్యత్తులో మీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, మీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ అసలు వదలదు. సో డెఫినెట్లీ ఇంకొక విషయం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో భారత్లో ఆధార్ కార్డ్ వచ్చిన తర్వాత ఎన్ని రకాల విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి లోపల అనే దానిపైన కూడా ఖచ్చితంగా ఒక టాపిక్ తీసుకొని మాట్లాడదాం. మీరు టైం ఇవ్వండి సార్. 100% దాని గురించి మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది మొత్తానికి ఇక్కడున్న సిచ్యువేషన్. ఖచ్చితంగా హిందువుల పైన ఎవరైనా దాడి చేస్తే బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి మాస్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ.